అర్బనీకరణ మరియు ప్రజల అవగాహన లోపం అధ్యక్ష. దీనివల్ల వాతావరణ మార్పులు, వర్షపాతం, అసమతుల్యత, వన్యప్రాణుల నివాసాల నాశనం జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం విస్తృత వృక్షారోపణ కార్యక్రమం చేపడుతుంది. అక్రమ చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకుంటుంది మరియు వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది అధ్యక్ష. అలాగే ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను అడవుల సంరక్షణలో భాగస్వాములుగా చేస్తూ పర్యావరణ అవగాహన పెంచుతోంది. కాబట్టి అడవులను కాపాడడం మన భవిష్యత్తును కాపాడటమే అని అటవీ మంత్రి గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంపీ విశాలాక్షి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన స్పీకర్ గారికి నా నమస్కారం మరియు నా తోటి సభ్యులకు నమస్కారం. అధ్యక్ష, దేశంలో వాయు, జల, భూ మరియు శబ్ద కాలుష్యాలు ప్రజారోగ్యానికి మరియు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి అధ్యక్ష? ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి అధ్యక్ష. మన రాజధాని అయిన ఢిల్లీలోనే కాలుష్యం మరింత పెరుగుతున్నది అధ్యక్ష. దీనికి తీసుకుంటున్న చర్యలేమిటి అధ్యక్ష? అధ్యక్షురానికి మరియు నా తోటి సభ్యులందరికీ నమస్కారం. నా ప్రశ్న ఏమిటంటే అధ్యక్ష, మన దేశంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు పంపిణీ తీవ్ర జాప్యంగా జరుగుతుంది అధ్యక్ష. మాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి అధ్యక్ష. మరియు గర్భిణీలకు పంపిణీ చేస్తున్న గుడ్లు మరియు ఇతర పౌష్టిక ఆహారంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. దీనివల్ల పోషక ఆహారం భారత్ లక్ష్యం దెబ్బతింటుంది అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యలు ఏమిటి అధ్యక్ష? జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. సభ్యురాలు అడిగిన ప్రశ్నకి నా సమాధానం. గౌరవ సభ్యురాలు ఆందోళన సరైన నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలని మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష.